హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ కూడా. ఇవాళ వీడియోలో ఒక మంచి మాటతో మేము ముందుకు వచ్చేసారండి. ఆ మంచి మాట ఏంటంటే, ఈ జనరేషన్ కాల పిల్లలకి, ఆడపిల్లలకైనా సరే మగపిల్లలకైనా సరే ఒకటే చెప్తున్నా, కెరీర్ మీద కేర్ ఎక్కువ పెట్టండి. ఎందుకంటే అట్రాక్షన్ కాలేజీకి వెళ్తున్నప్పుడు ఏంటంటే రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు గల వాళ్ళు ఉంటారు. అట్రాక్షన్కి చాలామంది కనెక్ట్ అయిపోతారు. ప్రేమ అంటే ఫిజికల్గా కలవటం, లేకపోతే గిఫ్ట్లు కొనిచ్చేస్తే తను పడిపోతుంది అని అనుకుంటున్నాను. ఆడపిల్లలకి మగపిల్లలకి ఇద్దరికీ చెప్తున్నానండి. ఆడపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే కెరీర్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. అప్పుడు ఇలాంటివన్నీ కొంచెం పక్కన పెట్టడానికి అవకాశం ఉంటుంది. కెరీర్ పక్కన పెడితే లైఫ్ లాంగ్ ఏడవాల్సి వస్తుంది. వచ్చేవాడు కరెక్ట్గా ఉంటాడో ఉండడో తెలియదు, మిమ్మల్ని వాడుకుని వదిలేయచ్చు. లేకపోతే మీరు చాటుకు మాటగా కలిసి ఉన్న ఫోటోలు చూపించి బ్లాక్మెయిల్ చేయొచ్చు. రకరకాలుగా ఉంటున్నారు అబ్బాయిలు. అలా కాదు. అసలు అయిన అబ్బాయిలకు కూడా ఒక మాట చెప్తానండి. నాన్న, ప్రేమించేప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, లవ్ అంటే మనసుకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. లైఫ్లో సెటిల్ అయిపోయిన తర్వాత హ్యాపీగా లవ్ చేసుకోండి, పెళ్లి చేసుకోండి, తప్పేమీ కాదు. పెద్దవాళ్ళని ఒప్పించి చక్కగా హ్యాపీగా చేసుకోండి, హ్యాపీగా ఉండండి. కానీ కెరీర్ పాడు చేసుకొని అవతల అమ్మాయి ఇష్టపడకపోయినా బెదిరించి తన ఫోటోలు తీసుకొని బ్లాక్మెయిల్ చేసి, పచ్చిగా చెప్పకూడదు, నేను నా నోటి తనకు చాలా చెప్పడం ఇష్టం లేదు, ఆడపిల్ల ఫోటోలు తీసి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి ఆడపిల్లల్ని లోపరుచుకుంటున్నారు. ఆడపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. గిఫ్ట్లు కొని ఇచ్చేస్తారు, లేకపోతే పార్కులకి సినిమాలకి తీసుకెళ్ళిపోతున్నారు, ఏది కావాలంటే అది కొనిపెట్టి తినిపిస్తున్నారు. ఇది ప్రేమ అనుకుంటున్నారు. ప్రేమ కాదు, అట్రాక్షన్. కన్న వాళ్ళ ప్రేమకు మించింది భూప్రపంచంలో ఎక్కడ కూడా గొప్ప ప్రేమ ఉండదు. దయచేసి ఒక క్షణం ఆలోచించి స్టెప్ తీసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇప్పుడు మగపిల్లలు కూడా నేను చెప్పాల్సుకున్నది ఏంటంటే, ఆడపిల్లలు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టు చెప్పండి. మీకు తోడబుట్టిన వాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైనా అలా చేస్తే ఎలా ఉంటుంది? మీకు బాధ ఉంటుందా, ఉండదా? ఎదుటి ఆడపిల్ల కూడా అంతే నాన్న. దయచేసి అలాంటి ఆలోచనలు మానుకోండి, అలాంటి బిహేవియర్ మానుకోండి. అలాంటి పనులు చేస్తున్నారంటే పిల్లలని ఎంత కరెక్ట్గా పెంచుతున్నారనేది పెద్దవాళ్ళ పెంపకాన్ని బట్టి అర్థమైపోతుంది. అది కరెక్ట్ కాదు. శుభ్రంగా చదువుకోండి. లవ్ చేసుకోవడం తప్పంటలా నేను. లవ్ని ఎంకరేజ్ చేస్తాను నేను. అది సిన్సియర్ లవ్ అయితేనే. టైంపాస్ కోసం లేకపోతే ఎంజాయ్మెంట్ కోసం చేసే లవ్ అయితే నేను అసలు సపోర్ట్ చేయను. లవ్ చేయడం తప్పు కాదు. లైఫ్ సెటిల్ అయిన తర్వాత పెద్దవాళ్ళు ఒప్పించి చేసుకోండి, హ్యాపీగా ఉండండి, తప్పేం కాదు. కెరీర్ పాడు చేసుకొని లైఫ్లో అన్నీ పోగొట్టుకొని మీరేం సాధిస్తారు? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.